వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పరారి విషయంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ప్రమేయం ఉందని ఆరోపించడం సరికాదని వైసీపీ పార్టీ సిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు బల్లా సూరిబాబు, మాజీ డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్ కుమార్, ఎస్సీ నాయకులు బి సుధాకర్ తెలిపారు. కాకినాడ వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దళితుల సంక్షేమానికి కృషి చేయడం జరిగిందన్నారు. పార్టీ కార్యాలయాలపై దాడి చేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నించడం విష సంస్కృతికి నాంది పలికిందన్నారు. దళితులపై దాడి జరిగినప్పుడు కలిసికట్టుగా ప్రశ్నించాలని, దళితులందరూ ఐక్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ వైసీపీ జిల్లా సెక్రటరీ రెడ్డి భీమవరం, ఎస్సీ సెల్ జిల్లా సెక్రటరీ డి ప్రసాద్, జిల్లా కార్యదర్శి బి అదృష్ట దీపక్, సిటీ ఉపాధ్యక్షులు సిద్ధాంతపు రాజు, కె రవికుమార్, తెలుగు సుశీల తదితరులు పాల్గొన్నారు. దాని మీద శిక్ష పడవచ్చు, లేదా ఇంకోటి జరగచ్చు. అది మాకు సంబంధం లేని విషయం. మా పార్టీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేశారు. అది మీకు ఇంకా గమనించట్లేదు. చంద్రశేఖర్ గారు కొమ్ము కాసేస్తున్నారు, చంద్రశేఖర్ గారు దాసేస్తున్నారు. ఆయనకు అవసరం లేదండి. ఈ హత్య రాజకీయాలు చంద్రశేఖర్ గారికి అవసరం లేదు. ఆయన ఉన్నంతగా చక్కని రాజకీయాలు చేస్తారు తప్ప ఇటువంటి వాటికి ఆయన ప్రోత్సహించడం ఆయనకు అవసరం లేదండి. అర్థమైందండి. ఇంకా చెప్తాను, గతంలో చింతన ప్రభాకర్ చౌదరి ఉన్నాడండి. ఎక్కడండి? వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఏలూరు దెందులూరు నియోజకవర్గంలో అతను ఇంటి ముందు ఒక దళిత సేవలు తీసుకెళ్ళడం లేదండి ఈ ప్రభాకర్ చౌదరి. అప్పుడు ఏం చేశారండి మీ దళితులందరూ? ఆ రోజు మీకు నోట్లు లేకలేదా? మీ కళ్ళు కనిపించలేదు ఆ రోజు? ఆ రోజు మీరు ఎందుకు రాజీనామా చేయలేదు? అప్పుడు మీ ప్రభుత్వే కదా. చింతన ప్రభాకర్ ఒక రౌడీ ఒక సెవెన్ ఇంటి ముందు తీసుకెళ్ళాం కదండి. మీరు అందరూ ఏం చేశారు ఆ రోజు? మరి ఆ రోజు మీరు అందరూ ఎందుకు ఖండించలేదు? ఎలా రోడ్డు మీద వెళ్ళేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడో చంద్రశేఖర్ ఒప్పుకున్నాడో ఆయన ఇంకేం పడిపోతారు మీరు అంటే వెనకాల గంతులు ఎవరు లేరు. మీరు చేసే పనులను మేము చూస్తున్నాం. ముందు రోజుల్లో మీరు ముందు చెల్లించుకుంటారు తప్పకుండానే. అర్థమైందండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు కూడా దళితులకు ద్రోహం కాదండి. వాళ్ళ మేనత్వం దళితులకి ఇచ్చి పెళ్లి చేశాడండి. అర్థమైందండి. మీకు బ్లడ్లోనే దళితులు బ్లడ్ ఉంది. దళితులు మామ అని పిలుస్తారని చెప్పన్నాడు జగన్మోహన్ రెడ్డి. మీకు తెలుసా అండి? ఇది చూపించమంటారు వీడియో క్లిప్పింగ్లు. ఈరోజు మీకు ఒక దళిత సోదరులు, ఇద్దరు సోదరుల్ని హోమ్ మినిస్టర్ చేయడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక దళిత సోదరులను ఆదిమూలపు సురేష్ని ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయడండి. ఒక నందిగం సురేష్ని మా మాది సోదరుడు ఆయన్ని ఒక ఎంపీ చేశాడండి. ఇటువంటి చెప్పుకోవడం చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కోసం. నా వ్యక్తిగత భావన, మా అందరి భావన కాబట్టి ఆ నాయకత్వం మమ్మల్ని గౌరవించే తీరు నచ్చి ఆయనతోటి ప్రయాణం చేస్తాను. నా నాయకుడి మీద నా భావన ఉంది. ఈ రోజు పత్రికా ముఖంగా నేను ప్రకటిస్తున్నాను. ఇది నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు, ఆర్టికల్ 19. కానీ మా నాయకుడు ఒక దళిత సమస్యలో, ఒక కేసు విషయంలో సాక్షిని ప్రభావితం చేస్తున్నాడని మీరు అలాగా నిరాధారమైన ఆరోపణలు ఎలా చేయగలిగారు? ఒక వ్యక్తిగత ప్రతిష్టకి భంగం కలిగించే స్టేట్మెంట్లు ఎవరిచ్చినా అది నేరం, చట్టరీత్యా నేరం. అది మీరు చేసింది నేరం. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఎవరి దగ్గర అయినా రండి, అక్రాస్ ది టేబుల్ కూర్చొని మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. మీ ఆధారాలు చూపించండి. మా నాయకుడు చేయడు, అది నా భావన. నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నా. మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే రండి, దాని మీద మళ్ళీ నా ప్రతిస్పందన ప్రజాముఖంగానే తెలియజేస్తాను. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? రండి, పత్రికాముఖంగా తెలియజేయండి. అధికారంలో ఉన్నారు, విచారణ జరుగుతుంది, విచారణాధికారులు సహకరించండి, కోర్టుకు సమర్పించండి. అంతేగాని అవాకులు చవాకులు పేలి ఒక వ్యక్తిగత ప్రతిష్టకి, అందులోనూ గౌరవప్రదంగా ఎంతో ఈ కాకినాడ సిటీకి ఆర్నిశలు శ్రమించిన మాజీ శాసనసభ్యుల పట్ల ఈ రకమైన నిరాధారమైన ఆరోపణలు చేయడం చాలా హేయకరం. కాకినాడలో ఒక విష సంస్కృతిని మీరే ప్రారంభించారు. నిన్నటి దినాన ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం మనందరం చదువుకున్నాం. టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్ ఆల్వేస్.